guys, welcome back to my YouTube channel Chandana Shyam. So ee roju Nani birthday. So Nani birthday ante koncham anto special emana cheyali kada. సో యాక్చువల్లీ మమ్మీ 2 days బ్యాకే ఇండియా వెళ్ళిపోయారు. సో ఈసారి నాని కొంచెం డిసప్పాయింట్ అవ్వకూడదు అని చెప్పి లైక్ ఎవరు లేరు, నేను నాని ప్రజెంట్ నేను నాని ఇద్దరమే ఉన్నాము. సో వాడు కొంచెం డిసప్పాయింట్ అవ్వకూడదు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అన్ని ఇన్వైట్ చేసి ఒక చిన్న బర్త్డే పార్టీ లాగా చేద్దామని ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో సరే ఎలాగో పార్టీ చేస్తున్నా కదా, వ్లాగ్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే ఫస్ట్ లాస్ట్ కొత్తగా ఏం తేలేదు, బికాజ్ లాస్ట్ ఇయర్ ఉన్నట్టువే చాలా బలూన్స్ స్టిక్కర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఇయర్ ఏమీ ఎక్స్ట్రా ఏం కాకుండా ఇంట్లో ఏవైతే ఉన్నాయో దాంతోనే మళ్ళీ చిన్నగా మినిమల్గా డెకరేట్ చేద్దామని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ఈ వ్లాగ్. సో లెట్స్ గెట్ ఇంటూ ది. సో ఈసారి డైరెక్ట్గా ఇంట్రొడక్షన్ ఇచ్చాను. యాక్చువల్లీ లండన్ వర్క్స్ అన్ని షూట్ చేశా, కానీ ఏది ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి ఛాన్సే దొరకలేదు. సో ఫస్ట్ అయితే నాని బర్త్డే వ్లాగ్ ఫినిష్ చేసి దాని తర్వాత లండన్కి వెళ్ళిన డైరీస్ అంటే లైక్ వ్లాగ్స్ అన్నీ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నానికి ఇప్పుడు ప్రజెంట్ సో మమ్మీ వెళ్ళారు కదా, సో ఆ లోన్లీనెస్ ఫీల్ అవ్వకూడదు అని చెప్పి చిన్నగా బర్త్డే పార్టీ లాగా అరేంజ్ చేశాను. సో ఇది యాక్చువల్లీ అన్ప్లాన్డ్. ప్లాన్ అంటే ఫస్ట్ అనుకున్నాం, కానీ అండ్ నేను లండన్ నుంచి వచ్చిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేస్తానా లేదా, రల్స్ ఐల్ బి టైర్డ్ అని. సో కానీ ఓకే, ఎంత టైర్డ్ ఉన్నా సో నాని కోసం చేయాలి అని చెప్పి కొంచెం ఓపిక తెచ్చుకొని నాని కోసం అయితే ఈ వ్లాగ్ చేయడం స్టార్ట్ చేశాను. సో లెట్స్ సీ ఈ డే మొత్తం. యాక్చువల్లీ బర్త్డే చాలా బాగా జరిగింది, అనుకునే దానికన్నా ఎక్కువ. మార్నింగ్ మొత్తం తను కొంచెం డిసప్పాయింట్గా ఉన్నా బై ద ఎండ్ ఆఫ్ ద డే హీఈస్ సో హ్యాపీ. అండ్ మీరే చూస్తారు ఈ వ్లాగ్లో నాని ఎంత హ్యాపీగా ఉన్నాడు అని చెప్పి. అండ్ దాని తర్వాత ఇంకా నెక్స్ట్ మేజర్ అంటే నాకు అంటే మెమరీస్ అన్నీ గుర్తుకొస్తాయి కదా నాని బర్త్ అవన్నీ. సో అది సపరేట్గా వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నాని బర్త్ స్టోరీ మీకు తెలియాలి అనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్, సో దట్ నేను దానికి ఒక సపరేట్గా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. సో ఎలా జరిగింది ఏంటి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అవన్నీ. అండ్ ఇక్కడైతే ఒక్క సిమిలారిటీ చెప్తాను, నాని ఎవ్రీ బర్త్డేకి వర్షం ఖచ్చితంగా వస్తుంది. లాస్ట్ వీక్ మొత్తం ఫుల్ ఆల్మోస్ట్ లండన్లో ఫస్ట్ టైం అనుకుంటా 30 degrees టెంపరేచర్ వరకు వెళ్ళింది. ఈవెన్ షెఫిల్డ్లో కూడా అంతే. కానీ నాని బర్త్డే రోజు ఫుల్ వర్షం పడుతుంది. నాని పుట్టిన అంటే నాని ఫస్ట్ బర్త్డే కూడా ఇలానే అయింది. అండ్ నాని పుట్టినప్పుడు కూడా వర్షం పడింది. సో దాన్ని హాస్పిటల్కి తీసుకుని వచ్చి సో ఈ మెమరీస్ అన్నీ కొంచెం రికలెక్ట్ అయినాయి అనమాట. రోజు బాగా అనిపించింది. సో ఇక్కడైతే ఫస్ట్ బెలూన్స్ అన్నీ బ్లో చేసేసి ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా నేను బెలూన్స్ అన్ని బ్లో చేసే లోపల నాని మార్నింగ్ నుంచి ఏమేమి చేశాడో మీరు అన్నీ ఒకసారి చూసేసండి. సో ఇక్కడైతే నాని మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫస్ట్ అయితే పూజ స్టార్ట్ చేశాడనమాట. సో బుద్ధివంతుడిలాగా యాక్చువల్లీ నానికి ఇవన్నీ నేర్పి అంటే నానికనే కాదు కిడ్స్ అందరికీ మన కల్చర్ని కొంచెం నేర్పిస్తూ ఉండాలి. సో సిన్స్ వీఆర్ ఇన్ యూకే ఆర్ యుఎస్ సో అవన్నీ మర్చిపోవాలి అనేలా కాదు. సో నవ్వండి నానికి అప్పుడప్పుడు మేము చేసేది చూసి నానికి ఇంట్రెస్ట్ చేయాలని. సో ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి సో నాని అయితే ఇంకా
దేవుడి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అనమాట. అండ్ రోజు నాన్నకి ఇలా కుంకుమ పెడతాను. అంటే లైక్ తనే మేము పెట్టుకోవడం చూసి మమ్మ ఐ వాంట్ టు కీప్ ఇట్ అని చెప్పి తనే వస్తాడు. సో ఇలా నాన్నకి అయితే మార్నింగ్ లేచి నాని హ్యాపీ బర్త్డే టు యు నాని. హ్యాపీ బర్త్డే నాని. చిన్ని హ్యాపీ బర్త్డే బంగారి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. సో అలా మార్నింగ్ లేచిన వెంటనే బర్త్డే విషెస్ చెప్పించుకొని క్యూట్గా ఫ్రెష్ అప్ అయ్యి దేవుడి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకొని అండ్ నాని అయితే ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. ఇంకా ర్యాండమ్గా నేను నా డెకరేషన్ని స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే అంతా స్టార్ట్ చేసిన తర్వాత ఇల్లు అంటే డెకరేషన్ అయిపోయిన తర్వాత ఇల్లు క్లీన్ చేద్దామని అనుకున్నాను. సో ఇక్కడైతే అదే బర్త్డేది బ్యానర్ ఉంటుంది కదా, నేను ఇది ఇండియాలో నుంచే తీసుకొచ్చాను. లాస్ట్ ఇయర్ ఇండియా నుంచి తీసుకొచ్చాను గుర్తు లేకుండా, లాస్ట్ ఇయర్ వేరేది యూజ్ చేశాను, కొత్తది కొన్నాను. ఈ ఇయర్ కూడా తెలియకుండానే షామి ఇంకొకటి కూడా తెచ్చారు. సో ఇలా థర్డ్ బర్త్డే కూడా సేవ్ చేసి పెట్టుకున్నాం అనమాట. సో నానికి బర్త్డేకి నేను అనుకున్నది ఏంటంటే చాలా అంటే లైక్ నాని పుట్టినప్పుడే అనుకున్నా, అంటే నాని బర్త్డేకి ఎవ్రీ బర్త్డేకి ఒక వెకేషన్కి వెళ్ళాలి అని నేను అనుకున్నాను. సో ఈ లాస్ట్ ఇయర్ మేము స్కార్బర్గ్ అనే ప్లేస్కి బీచ్కి వెళ్ళాము. సో ఈ ఇయర్ నానికి ఆల్రెడీ లండన్ 5 days ట్రిప్ అయిపోయింది. సో ఇంకా బర్త్డే రోజు అంటే మమ్మీ ఎలాగో రిటర్న్ వెళ్ళాలి కదా, సో ట్రిప్ లాగా బర్త్డే విషెస్ చెప్దాము అని చెప్పి మేము లండన్లోనే నానికి బర్త్డే విషెస్ చెప్పాము. సో ఆ క్లిప్ని ఇప్పుడు మీరు చూస్తారు. సో అలా ఎవ్రీ బర్త్డేకి అలా ఒక ట్రిప్ అని ప్లాన్ చేయాలని నేను అనుకున్నాను. సో 2 years అయితే సక్సెస్ఫుల్లీ జరిగింది నేను అనుకుంది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఏమో అవుతుందేమో అవ్వదేమో, ఐ డోంట్ నో, బట్ ఐ హోప్ సో. ఇలాంటి విష్ ప్రతి పేరెంట్కి ఉండాలి. సో ఎందుకంటే లైక్ ఎవ్రీ ఇయర్కి ఒక వెకేషన్ ఈజ్ మ్యాండేటరీ. లైక్ మనకన్నా మన స్ట్రెస్ కన్నా మన బ్రెయిన్ కొంచెం రిలీఫ్ అవ్వాలంటే ఇలాంటి ఒక ట్రిప్స్ మనం వెళ్తేనే మనకి తెలుస్తుంది. అండ్ కిడ్స్ కూడా అన్నీ ఎక్స్ప్లోర్ చేసినట్టు అవుతుంది. సో వాళ్ళని ఎప్పుడు ఇంట్లోనే పెట్టడం కన్నా ఇలా ఒక్కొక్కసారి ట్రిప్కి తీసుకెళ్తే దే విల్ ఎంజాయ్ అని ఇది నా ఒపీనియన్. సో మీకు కూడా కిడ్స్ ఉంటే ప్లీజ్ మేక్ ష్యూర్ టేక్ దెమ్ అవుట్, ఎక్స్ప్లోర్ ద వరల్డ్, అలా కొంచెం ఎక్స్ప్లోర్ చేయించండి. సో ఇది యూస్ఫుల్ అవుతుంది అని మై పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇక్కడ చూసారు కదా నా ఫేస్ ఆల్మోస్ట్ టైర్డ్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ టైర్డ్గా ఉన్నాను, ఎందుకంటే మేము జస్ట్ 14th ఐ థింక్ 13th మార్నింగ్ మేము వచ్చాము. 14th 13th 14th ఇంకా క్లీనింగ్, ఇంకా నెక్స్ట్ డే రెస్ట్ తీసుకుందామనే లోపలే నాని బర్త్డే అండ్ ఐ వాంట్ హిమ్ టు బి హ్యాపీ ఆన్ హిస్ బర్త్డే. సో ఏం చేస్తే హ్యాపీగా అవుతాడు, వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుస్తేనే నాని ఆబ్వియస్లీ హ్యాపీగా అవుతాడు. సో అందుకే ఇలా ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. డెకరేట్ చేస్తుంటే నాని ఏదో అలాగా డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు అనమాట. అందుకే అడుగుతున్నాను నానిని టు కీప్ హిమ్సెల్ఫ్ బిజీ. సో నాని ఇది ఇక్కడ ప్లేస్ చేయాలా అక్కడ ప్లేస్ చేయాలా అని చెప్పి, సో ఫైనల్లీ అవ్వలేదు నాకు. నానిని ఇంకా నిద్రపోతేనే ఇది అవుతుంది అని చెప్పి ఇంకా దాని తర్వాత అన్నీ నేను చేస్తుంటే ప్లాస్టర్ అంతా పీకడము అంతా ఏమేమో చేస్తున్నాయి. ఇంకా ఫైనల్లీ బలూన్స్ ఒక్కటి ఇలా స్టిక్ చేసేసి నాని
కెన్ ఐ ప్లేస్ దిస్ హియర్ అది ఇది అని చెప్పి అడిగి అండ్ ఫైనల్లీ ఒక మంచిగా ఒక వీడియో తీస్తాను అక్కడ నిలబడి నాని ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే ఒక ఫోటో తీస్తానంటే ఓహో ఇంకా తర్వాత టైర్డ్ అయిపోయినాడు అని చెప్పి కాసేపు ఫస్ట్ పడుకోబెడదామని చెప్పి పడుకోబెట్టినాను. సో ఆల్మోస్ట్ 3 అవర్స్ పడుకున్నాడు, 3 నుంచి 6 ఇంకా లేచేసిన వెంటనే చాకీ ఆల్మోస్ట్ 6:30కి నేను అందరినీ రమ్మని చెప్పాను, ఇన్వైట్ చేశాను. షామ్ ఇంకా రాలేదు. ఇంకా నాని ఆల్మోస్ట్ 6:40కి 6:15కి లేసాడు. సో ఇంకా దాని తర్వాత వీళ్ళ బర్త్డే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. Come on, Shinam, get up. Shinam, get up. Go cut the cake. Everyone will come there. Come. Nani. Nani. Okay. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Nani. Happy birthday to you. Oh, stronger, Nani. Stronger, stronger. Yeah. Again. Mommy. Yes, do it again, please. Do it again, please. Ripple first, the bamboo. Oh! Happy birthday. Neat ಮಾಡಬೇಕು. That is a very nice cake, isn't it? సో అలా ఫైనలీ కేక్ అయితే కట్ చేపించి ఇంకా తర్వాత కిడ్స్ అందరికి కేక్ ఇచ్చేసి సో నాని ఈజ్ వెరీ హ్యాపీ. ఆ రోజు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ ఇంత బాగా జరుగుతుంది అని. నాని అంటే అనుకోకుండా అన్ని ఫాస్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టైర్డ్ ఉన్నాను, ఐ థింక్ ఐ నాట్ డూ ఇట్, కానీ మళ్ళీ ఓకే ఐ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ నాని అని చెప్పి నాని కోసం ఇదంతా చేసి హీ ఈజ్ వెరీ హ్యాపీ. And Nani, if Nani is happy, mommy is happy. If mommy is happy, daddy is also happy. So ఇలా ముగ్గురం అయితే ఫుల్ హ్యాపీగా అయిపోయినాము. ఇంకా కిడ్స్ అందరికి కేక్స్ అంతా ఇచ్చి లైక్ ప్రతి ఒక్కరికి కేక్ బాగా నచ్చింది. యూజువల్లీ యూకేలో కేక్స్ అసలు ఐ డోంట్ లైక్, కానీ కేక్ బాక్స్ అన్న దాంట్లో నుంచి కేక్ ఆర్డర్ చేసాము ఎగ్లెస్. సో ఇట్ ఈస్ వెరీ యమ్మీ, చాలా టేస్టీగా ఉంది. సో కిడ్స్ అందరికి ఇలా కేక్, ఫ్రైస్, ఆనియన్ రింగ్స్, చిప్స్, జ్యూస్ అన్నీ లైక్ వాట్ ఎవర్ కిడ్స్ లైక్ అవన్నీ తెప్పించేసి సో వాళ్ళని అయితే ఫుల్ హ్యాపీ చేసేసాము. సో నాని బర్త్డే అంటే అందరికీ హ్యాపీగా ఉండాలి అని చెప్పి సో అందరికీ వాళ్ళకి ఏమేమి ఇష్టమో తెలుసుకొని సో వాళ్ళకి అన్నీ చేసేసి ఇంకా దాని తర్వాత శ్యామ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారనమాట, బిందు సార్ అని జ్యోతి మామని. సో వాళ్ళిద్దరు వచ్చి సో నానికి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ వన్ మోర్ వాళ్ళు యాడ్ అయింది. ఇంకొకటి చాలా మంచిగా అనిపించింది. సో కిడ్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత యాక్చువల్లీ బ్రో అండ్ మేడం కొంచెం లేట్గా వచ్చారు, బట్ స్టిల్ దట్స్ ఫైన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో నాకు తెలుసు మీరు రెగ్యులర్గా నా వీడియోస్ ఎవరు ఫాలో అవుతారో లేదు, కానీ ఈ క్యూటీ పైహిత అండ్ జ్యోతి మ్యామ్ రెగ్యులర్గా ఫాలో అవుతారంట. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ and thanks Hita for coming and making Nani birthday so special. సో ఇలా కాసేపు వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేసి దాని తర్వాత డిన్నర్ చేసేసి ఇంకా నాని అయితే ఐ థింక్ అరౌండ్ హితాకి రేపు స్కూల్ ఉందని చెప్పి వాళ్ళు కూడా ఎర్లీగా వెళ్ళిపోయారు. ఇంకా నాని ఫుల్ సాడ్ అనమాట వాళ్ళు వెళ్ళిపోతుంటే. సో ఇలా కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా దాని తర్వాత
నాని గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేయడం స్టార్ట్ చేశారు. సో లెట్స్ సీ ఇప్పుడు నాని రియాక్షన్ గిఫ్ట్స్కి ఎలా ఉంటుంది అని చెప్పి. హీ సో ఎక్సైటెడ్ అనమాట ఒక్కొక్క గిఫ్ట్ చూసి. అండ్ థ్యాంక్ యూ మళ్ళీ బిందు సార్కి, హిత మ్యామ్కి, సారీ జ్యోతి మ్యామ్కి అండ్ హితాకి. సో నానికి క్యూట్ డ్రెస్సెస్ గిఫ్ట్ ఇచ్చారు, అది చాలా బాగుంది. సో ఐ ట్యాగ్ అండ్ మెన్షన్ నాని డ్రెస్ వేసినప్పుడు. ఇంకా దాని తర్వాత నాని ఫేవరెట్ మన అండ్ వీక్షకి కాల్ చేసి లైక్ కాల్ చేశారు విష్ చేయాలి అని చెప్పి. సో అది ఒకటి కూడా నేను క్యూట్గా వాళ్ళ బెస్టీస్ కదా అని చెప్పి క్యాప్చర్ చేశాను. సో వాళ్ళు మిస్సింగ్ ఈ మూమెంట్లో వాళ్ళు వద్దామనుకున్నారు, బట్ స్టిల్ వీక్ డే కదా, సో టైర్డ్ అయిపోతారు కిడ్స్ అని చెప్పి వాళ్ళు రాలేదు. సో దిస్ ఈస్ హౌ వి సెలబ్రేటెడ్ నాని. లుక్ ఎట్ హిస్ హ్యాపీనెస్. హౌ వాజ్ యువర్ డే అంటే హీ గేవ్ అ బిగ్ స్మైల్. సో ఇది కదా కావాలి ఏ పేరెంట్స్ కన్నా. సో బర్త్డే రోజు హౌ వాజ్ యువర్ డే అంటే అంత బిగ్ స్మైల్. సో హార్ట్ ఫుల్ అయిపోయింది అనమాట. ఓకే సే థ్యాంక్ యూ మన అండ్ వీక్ష. Thank you. I love you. I love you, Manaviku. Umma kudu. Okay. Nani. Say thank you everyone and hello. To Nani. Happy to you. Happy birthday to you, Nani. Thank you. Open it. Open. సో ఇలా అయితే నాని గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేసి అందరికి థ్యాంక్ యూ చెప్పి హీ ఈజ్ సో హ్యాపీ. అండ్ దిస్ గ్రీటింగ్ కార్డ్స్ అంటే లైక్ బర్త్డే కార్డ్స్. సో ఇవి చాలా స్పెషల్గా అనమాట, నేను ఇవి ఎప్పటికీ లైఫ్ లాంగ్ ప్రిజర్వ్ చేశాను. సో అటియా షామ్స్ అండ్ యానీ అండ్ బర్నీ ఇచ్చింది. సో ఇది ఆర్ వెరీ స్పెషల్ అండ్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్. అండ్ అలాగే హితా కూడా. సో ఇలా అందరు వచ్చి నానిని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అండ్ సో దిస్ ఈస్ హౌ వి సెలబ్రేటెడ్ నాని బర్త్డే గాయ్స్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందన Sham. And ఇంకా అలాంటి వీడియోస్ చేయాలో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్ so that I can film the videos for you. See you guys. Bye bye until my next video.